తెలుగు వైభవ కీర్తి పతాక గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కోసం హీరో బాలకృష్ణ తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు. తెలంగాణ అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఆఫీస్లో కేసీఆర్ తో బాలయ్య సమావేశమయ్యారు. తన 100వ సినిమా అయిన శాతకర్ణి ప్రత్యేక ప్రదర్శన కోసం బాలయ్య తెలంగాణ ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఈ నెల 12న ఈ చారిత్రక వెండితెర దృశ్యం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. అంతకు ముందే ప్రముఖుల కోసం ఈ సినిమాను ప్రదర్శిస్తారు. ఒక బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్లారు. ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డని యుద్ధానికే తీసుకెళ్తున్నారు. మీరు మనిషేనా? ఈ 33 కరవాలాలు కరిగించి మహాఖడ్గాన్ని తయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీదున్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి. శాతకర్ణి నేను సింధు నుంచి ఆక్రమించుకుంటూ వస్తాను. అలెగ్జాండర్ కోలవికాని అఖండ భరత ఖండం నా సొంతమవుతుంది. ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశం నెత్తుడితో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం. ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం. వాస్తవానికి తెలంగాణ సీఎం కేసీఆర్ గత ఏడాది ఏప్రిల్ 23న ఈ సినిమా ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. దాసరి, రాఘవేంద్రరావు, చిరంజీవి, వెంకటేష్ తదితర ప్రముఖుల సమక్షంలో శాతకర్ణి సినిమాకి క్లాప్ కొట్టారు కేసీఆర్. మా జైత్రయాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. మీరు కడుపున మోసింది మనిషిని. తెలుగు కీర్తిని దశ దిశలా చాటిన శాతకర్ణి సినిమా 200 రోజులు ఆడాలని షూటింగ్ ప్రారంభోత్సవ సమయంలో సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఇలాంటి సినిమా తీస్తున్నందుకు బాలయ్యను అభినందించారు ఆయన. అంతేకాదు, సినిమా విడుదలకు ముందే ప్రముఖులతో కలిసి స్పెషల్ షో వేయాలని ఆనాడు వేదిక మీదే బాలయ్యను కోరారు కేసీఆర్. అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన మాటను గుర్తుంచుకున్న బాలయ్య స్పెషల్ షో కోసం ఆహ్వానించారు. 33 కరవాలాలు కరిగించి మహాఖడ్గాన్ని తయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీదున్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి. శాతకర్ణి సంక్రాంతి స్పెషల్ గా వస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తెలుగు వారి చరిత్రకు సంబంధించిన సినిమా కావడం, అమరావతితో సంబంధం ఉండడం, బాలయ్యకి 100 సినిమా కావడంతో గౌతమిపుత్ర కోసం సినిమా పరిశ్రమతో పాటు ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం. ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం. తెలుగు వైభవ కీర్తి పతాక గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కోసం హీరో బాలకృష్ణ తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు. తెలంగాణ అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఆఫీస్లో కేసీఆర్ తో బాలయ్య సమావేశమయ్యారు. తన 100వ సినిమా అయిన శాతకర్ణి ప్రత్యేక ప్రదర్శన కోసం బాలయ్య తెలంగాణ ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఈ నెల 12న ఈ చారిత్రక వెండితెర దృశ్యం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. అంతకు ముందే ప్రముఖుల కోసం ఈ సినిమాను ప్రదర్శిస్తారు. బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్లారు. ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డని యుద్ధానికే తీసుకెళ్తున్నారు.
మీరు మనిషేనా? ఈ 33 కరవాలాలు కరిగించి మహాఖడ్గాన్ని తయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీదున్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి. శాతకర్ణి, నేను సింధు నుంచి ఆక్రమించుకుంటూ వస్తాను. అలెగ్జాండర్ కోలవి కాని అఖండ భరత ఖండం నా సొంతమవుతుంది. ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశం నేతృత్వంతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం. ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం.